దొరుకుతాడే మన తొండ మీద ఎక్కడ దాకా ఉంటది అదే విధంగా మన గొల్లోని బీర ఎక్కడ దాకానే కప్ప బీర ఎక్కడ దాకానే కప్ప బీర బయలు నుంచి అవునే కుక్క బీర ఎక్కడ దాకానే బొక్క దాకా ఇంటి దాకా అదే విధంగా మన గొల్లోని బీర కూడా మంద నుంచి ఇంటి దాకా ఇంటి నుంచి మంద దాకా అవునే మరి మన గొల్లోడు చక్కని సిరిని చూసిండు చిక్కడి సల్ల తాగిండు వెళ్ళిపోతే ఆడే సల్ల నువ్వు మన సిరి ఈ మొగానికి దొరుకుతుంది ఏ గొల్లరాజా గొల్లపల్లి జోప్రపల్లి ఆడుతుంది మూలకన్నా నీ అంత అందగతే ఎలడాడు వరగనే భూమి మీద ఎవరు లేరా ఎటు భార్య నచ్చింది లేదు కాని భార్య రాత్రి ఎవరైనా నీ అంత అందగతే కాదు నా అంత అందగతే సేవ్ చేసి తెలుసా వీడియో వీడియో సేవ్ చేసి తెలుసాను వీడియో సేవ్ చేసి తెలుసాను అది నాకు కూడా తెలియదు తీస్తా సేవ్ చేసి కడియేసిన కాలు కుట్టాలి గుల్లే పెద్ద మరి నేనన్న ఉన్నయ్యా గుల్లె పెద్ద రీతిగా నేనున్నా అట్ల కొరకు రీతిగా నువ్వు కరెంటు వెలుతురు తీరు నేనున్నా అది నా కన్నగాళ్ళు వల్లగా చూసి అన్నగాళ్ళు ఎట్ల బిడ్డలు కాదు నువ్వు నన్ను తెచ్చుకున్నావు ఆయన నీకు యువతి పిల్లనిస్తుంది అది నా మట్ట పెట్టాలి బాబా అట్లా గట్లో బావల్లా అమ్మట్లతో డోరే నువ్వున్నావు అమ్మడుకుండోరే నువ్వున్నావు బావల్లా అవునే ఓ బావల్లా చేసిన బొమ్మలు నేనున్నా మన కుడిదేళ్ళ కుండోలు నువ్వున్నావు కాట్ల కొరకాసోలు నేనున్నా కరెంటు వెలుతురు రీతి నువ్వు అవునవును గుళ్ళె గుడి మీద నువ్వున్నావు గుళ్ళె పెద్దమ్మ రీతిగా నువ్వు ఏం తిస్తున్నావు వీడియో వస్తుంది అంటున్నావా ఎంతగా 7 రాజ్యాలు పంచగా 10 రాజ్యాలు తిరగవనగానే ఫోటోస్ వీడియోస్ రంభ గాని ఉరోసి గాని మెనక గాని ముగ్గురు దిగొచ్చినా గాని వాళ్ళు ముగ్గురు ఒక కాడ నిలబడి ఈయన ఒక కాడ నిలబడితే నువ్వు వెళ్తూ కొడతావు నేను వెళ్తూ కొడతా వాళ్ళు ఎవరు గాని నన్ను చూడవరు చీకటిగా పడతా వాళ్ళ పక్కకు నువ్వు నల్ల కాట్ల కొరకోసలు నువ్వు కనిపిస్తున్నావు భవితులైన గాని గంగెత్తులైన గాని నీకు పిలిచి కరగయ్యదురా తొమ్మడిదైన గాని పిలిచి పిల్లని ఇవ్వదు కొల్లవాడా కత్తి కొల్లవాడా ఇక్కడి దగ్గర గాని నా కాలు కింద తొమ్మ దొరకదురా కొల్లవాడా మరి మాది సబ్బండ కులములు దొమ్మరిది ఈడు దొమ్మరిది చిత్తకున్నది గంగేతది మరి బాబాజీ ఎవ్వతి నాకు కడ జాతి ఎవరి పిల్లలు కదా నీకు అసలు నాకు దొరకనే దొరకదు నా సక్కడి రాజా
అదండ పండుగలు నేను ఉన్నా అఖిల కొర్రాయవరు ఉన్నావు గొల్ల రాజా గుడికాలు కుట్టాలి ఉన్నది ఎడవకాలు మండి ఉంది ఇప్పుడు రాసపుండు ఉంది ఎనక గుడి మీద గుడి మీద మాదపుండు ఉన్నది 4 రోగాలు ఉన్నాయ్యా 7 గంపలు 7 గంపలు ఓములు పాల బాధ అనుకుంటే పాత ఉన్నాయ్యా నీ మీద బాతుకున్నాయే అందరి కారణం నువ్వు కొంద గోపాలను నువ్వుతో ఒంటి పోతే గొల్ల రాజా అద్ద గలం పెట్టి నీ దగ్గరికి వెళ్తారు నీ వాసన నుంచి నుంచి చూస్తారయ్యా నీకు యువతీ పిల్లని అది బాబా మరి నాకు సబ్బండ కులముల యువతి పిల్లని అది అమ్మా బామా బామా వెళ్ళిపోతున్నా ఎలుకోయ బామ బంగారు పర్వతాలు ఇక నేను వెళ్ళిపోతున్నా అమ్మా వెళ్ళిపోతున్నా అని చెప్పిండు భగవంతుని మల్లయ్య నేను పోతున్నా బాబా ఆ బంగారు పర్వతాల పైన అని చెప్పిండా బామని గిరి చేసి ఉంచిండు భగవంతుని మల్లయ్య ఈ తాకు మంటాలు ఈడిపడమని తాటాకు మంటాలు తడబడి వండిండా జగానే ఉందిరా పూజ అల్లయ్యా అదే గుడి గుందురా మండపాలు దాదరా అదే గుందురా అదే గుడి గుందురా మండపాలు దాదరా అదే గుందురా మండపాలు దాదరా భగవంతునికి మెడల మరి పోతా పోతల గొల్లోడు పోనే పోతాడా నా కళ్ళు ఎక్కువ చక్కని తిరిగి చేస్తాడా మాలివీధి బామకు ఆలోచన వాడి బంగారు పర్వతాలు ఎక్కి ఏనాడు మాలివీధి బామ భగవంతుని చూస్తుంది 3 రోజులు దూరం వెళ్ళిపోయిన భగవంతుని మళ్ళీ కోరడు బండారు చేతబట్టిన ఇవాళ ఈ రోజు నాడు నా నిజ స్వరూపం మగ మేడల ముందు చూపుతానని చెప్పి బండారు చేతబట్టేనా వెళ్ళిపోతున్నాడు నేను అత్త తెచ్చిన పిల్లని కాదు నల్గొండ పోతే అత్త తెచ్చిన పిల్లలని నేను అత్త నీ కొడుకు వెళ్ళిపోతున్నాను నేను చెప్పన్నా అది కాక పోయినట్టయితే కులం తెచ్చిన పిల్లలు ఎప్పటికే కులం దగ్గరికి పోయి కులమా నీ కులం కొడుకు వెళ్ళిపోతున్నాను నేను చెప్పన్నా వచ్చి మంచి రుచోళ్ళకి వచ్చిన అన్నలాల వచ్చి మంచి రుచాలకు చెప్పుకుంటానని చెప్పి మది రుచాలకైతే మది రుచాలకైతేనా ఎక్కడ పోతే అన్నలాల వచ్చిరాలు మధ్యరాలు అని ఆదగిరి చేసేటి వరకు అరే కింద మోడల్ లేగలుగుతా ఉన్నాయా రాకుండా ఏనాడు వచ్చి మా తెలుసు కింద మొదలు కలిపి మీద ఆకాశం అందు కొత్తలు కలిపి భగవంతుడు నేను ఎంత పోవాలని చెప్పి ఏం చెప్తామన్నా భగవంతుడి దగ్గర ఉన్నది శ్రీకముకు కొట్టని శ్రీరామని కావాలి ఏనాడు చేత పట్టిన ఒక కొమ్మ లేకుండా ఉన్నారా
ఉన్నారమ్మా పట్టమల్లి గారు భగవంతుని కడమ ఎవరత్త ఉన్నారా మేడలమ్మ మాల మీద ఉంది భగవంతుని మళ్ళీ అడవి లోపల దిక్కిపోయింది అడవిలో మళ్ళీ దిక్కిపోయిన భగవంతుని మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడే ముక్కుబడి శ్రీరాముని కాబట్టి ఒక కొమ్మలు 2 కొమ్మలు కొడుతుంది 2 కొమ్మలు కొడుతుంది 4 కొమ్మలు ఎప్పుడు కొడుతున్నాయా భగవంతుడి మళ్ళీ ఒక్కసారి కళ్ళు చూసిండా మరి ఏనాడు భగవంతుడి మళ్ళీ నేను అత్తగారి పట్టు నేను ఎట్ట పోవాలి మరి ఈ ఉద్యమతి నుంచి నేను ఎట్ట పోవాలని చెప్పి భగవంతుడి మళ్ళీ ఏం చేసింది అలనాడు పుట్టి కటారు పులకల చెప్పి ముప్పంది పట్టి చీలా బండారు సంచున్నది బండారు వేసేది పట్టేనా భగవంతుడు మళ్ళీ బంగారు చిలక వేసమాటిన ఆకాశం మీరికి నేను వెళ్ళిపోతానని చెప్పి భగవంతుడైనా ఆకాశం మంది ఎగురుతున్నాడే ఎగురుతున్నాడా ఆకలం దూర పోతా ఉన్నాడా ఆకలం దూర పోతా ఉన్నాడా ఎగిరి ఎగిరి దేవుడే మల్లయ్య అలసిపోయిన దేవుడే కింద కూడా దుంపుతున్నాడా కింద కూడా దుంపుతున్నాడా ఒక్కసారి ఏనాడు అనేది చిలక వేసం కట్టి ఆకాశం అందు పోయి ఆకాశం మీద ఎగురుతుంటే మీద ఆకాశానికి కింద మొదలు కలిసిపోయినా ఎగిరి ఎగిరి భగవంతుడు అలసిపోయిన భగవంతుడైనా కింద కూడా దుంపుతున్నాడా కింద కూడా దుంపుతున్నాడా భగవంతుడు మళ్ళీ చిలక వేసం మీద మీదికి వెళ్ళి అత్తగారి పట్ట వెళ్ళిపోదామంటే మీదికి వెళ్ళిపోవత్తలేకపోయినా కింద కూడా దుంకిండు భగవంతుడు మళ్ళీ కింద దుంకిరా భగవంతుడు ఏమి చేస్తా ఉన్నాడే భగవంతుడు మళ్ళీ చిలక వేసం కట్టి ఆకాశం ఎగిరిండు పోవత్తలేకపోయినా ఆకాశం మీదికి వెళ్ళిపోవత్తలేకపోయినా అత్తగారి పట్నం నేను ఓడిపోతాను మరి నేను అనగా నేను మర్రిపోతే ఆడదానికి మరి ఆడదాని కింద ఓడిపోయినట్టుగా ఉంటే ఓడిపి ఒకే రీతి అవుతుంది మరి అవునే మధ్యలో ఇక నేను మర్రిపోనని చెప్పి మరి ఇక్కడ నుంచి పోతే అత్తగారి పట్టణ పోవాలి